గంజాయి నియంత్రణ ఉత్తరాంధ్ర పోలీసులకు పెను సవాలుగా మారింది. పక్కా ప్రణాళికతో ముందుకు సాగిన అంచనాలకు మించి పుష్ప తరహాలో మాదక ద్రవ్యాలను రవాణా చేస్తున్న ఘటనలు బయటపడుతున్నాయి. పట్టుబడుతున్న గంజాయి చూస్తే పోలీసులకే ముచ్చేమటలు పడుతున్నాయి. అందుకే న్యూ ఇయర్ వేడుకల నాటికి విజయనగరం జిల్లాలో గంజాయి రవాణాకు పూర్తిగా అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కలకత్తా, బాంబే, బెంగళూరు ఇలా దేశంలోని పలు రాష్ట్రాలకు సరఫరా అయ్యే గంజాయి అంతా విజయనగరం మీదుగా దొంగచాటు రవాణా జరగటం గత 5 ఏళ్లుగా పరిపాటైపోయింది. గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేయటంలో గత ప్రభుత్వం ఉదాసీన వైఖరి ఇప్పటి కూటమి ప్రభుత్వానికి, పోలీసులకు ఛాలెంజ్ గా మారింది. తెలుగు రాష్ట్రాలకు గంజాయి వినియోగం విస్తరించడం ఓ భయంకర నిజమైతే, అక్రమ రవాణాకు విజయనగరం జిల్లా సరిహద్దులు రాచబాటగా మారటం పోలీసులకు అక్షరాల కంటి మీద కునుకే లేకుండా చేస్తోంది. అల్లూరు జిల్లాలోని అరకు నుండి పార్వతీపురం, మన్యం జిల్లాలో సాలూరుకి సరిహద్దుగా ఉన్న ఒరిస్సా నుండి, కొమరాడ సరిహద్దుగా ఉన్న ఒరిస్సా నుండి విజయనగరం మీదుగా, పార్వతీపురం మీదుగా ఇతర రాష్ట్రాలకు గంజాయి రవాణా జరుగుతోంది. ఇదే విషయంపై పూర్తి స్థాయిలో 2 జిల్లాల పోలీసులు దృష్టి సారించారు. విజయనగరం జిల్లా ఎస్పీగా జిందాల్, పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీగా మాధవన్ బాధ్యతలు చేపట్టిన తరువాత ప్రధానంగా గంజాయి స్మగ్లింగ్ ని అడ్డుకోవటమే తమ ప్రధాన కర్తవ్యంగా భావించారు. అరకు నుండి విజయనగరం జిల్లా మీదుగా ఓవైపు విశాఖ వైపుగా ఇతర ప్రాంతాలకు, అలానే విజయనగరం మీదుగా భువనేశ్వర్ చేరుకుని అక్కడి నుండి ఇతర రాష్ట్రాలకు, సాలూరు మీదుగా విజయనగరం నుండి ఇతర రాష్ట్రాలకు గంజాయి విరివిగా రవాణా జరుగుతుండడం, అలాంటి వారిని పోలీసులు పట్టుకుంటున్న సందర్భాలు కోకోళ్లలు. విజయనగరం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా హోంమంత్రి అనిత బాధ్యతలు చేపట్టిన నుండి గంజాయిపై పోలీసుల నిఘా మరింత పెరిగింది. దీంతోనే స్మగ్లర్ల తీరు కూడా మారింది. గతంలోని కార్లు, వ్యాన్లు, అప్పుడప్పుడు లారీలను స్మగ్లర్లు గంజాయి తరలింపుకి వినియోగించేవారు. అయితే పోలీస్ సోదాలు ఎక్కువ కావడంతో స్మగ్లర్లు పుష్ప అవతారాలు ఎత్తారు. ఇతర రాష్ట్రాలకు చెందిన తమ స్మగ్లింగ్ వాహనాలకు నంబర్ ప్లేట్లు మార్చేస్తున్నారు. నిజానికి జాతీయ రహదారిపై నిత్యం వందల్లో రవాణా లారీలు ఆంధ్ర, ఒరిస్సా నుండి తిరుగుతుంటాయి. దీంతో ఇతర రాష్ట్రాల వాహనాలైతే పోలీసులకు అనుమానం వస్తుందని ఆంధ్ర రిజిస్ట్రేషన్ కు సంబంధించిన నంబర్ ప్లేట్లు పెడుతున్నారు. ఇలా చేస్తే జాతీయ రహదారి పైన తమను ఎవరు ఆపరని స్మగ్లర్లు భావిస్తున్నారు. మరో అడుగు ముందుకేసిన మరికొంతమంది స్మగ్లర్లు తాము గంజాయి తరలిస్తున్న వాహనాలకు పోలీస్ అని బోర్డులు పెడుతున్నారు. స్మగ్లింగ్ లో ఈ తరహా పరిణామం పెద్ద తలనొప్పిగా పోలీసులు భావిస్తున్నారు. ఈ సరుకు తీసుకెళ్లినందుకు గాను 2 లక్షల రూపాయలు వీరేంద్ర సింగ్ కి ఇస్తే ఆయన అందులో 30,000 రూపీస్ డ్రైవర్ సునీల్ రాణాకి ఇచ్చారు. అట్లాగే సరుకు కోసం ఏమో 98,000 రూపీస్ ట్రాన్స్ఫర్ చేశాడు. ఇది అక్కడికి తీసుకెళ్లిన తర్వాత ఆల్మోస్ట్ 1 కిలో గాంజా 25,000 వరకు వాళ్ళు అక్కడ అమ్ముతుంటారు అని చెప్పేసి వీళ్ళు కన్ఫెస్ చేయడం జరిగింది. ఇందులో ఒక 2 ముద్దాయిలు పారిపోయారండి, పట్టింగ్కి సంబంధించిన వాళ్ళు. అంటే ఈ కారు ఎవరైతే మారుతి ఆటో కార్ తీసుకొచ్చారో ఆ కారు తాలూకా ఓనరు ప్లస్ సరుకు ఉన్న వ్యక్తి ఇద్దరిని కూడా వాళ్ళిద్దరూ పారిపోయారు. వాళ్ళని అరెస్ట్ చేయాల్సి ఉంది. అలాగే ఎవరికైతే డెస్టినేషన్ చేరుతుందో ఈ సరుకు వాళ్ళను కూడా అరెస్ట్ చేయాల్సి ఉంది. ఇందులో ఒక జోనల్ కూడా మేము అదుపులోకి తీసుకోవడం జరిగింది. స్మగ్లర్లు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. లారీల్లో ఇతర సరుకులు నింపి ఎవరికి అనుమానం రాకుండా మధ్యలో గంజాయి బస్తాలు పెడుతున్నారు. రామభద్రాపురం మండలం కొటక్కి దగ్గర ఇటీవల లారీలను తనిఖీ చేస్తుండగా పోలీసులు నమ్మలేని నిజాలు కనుగొన్నారు. తాము వినియోగిస్తున్న వాహనాలు పోలీసు వాహనాలుగా నమ్మిస్తే ఇక తిరిగే ఉండదని స్మగ్లర్లు ఏకంగా తమ వాహనాలకు పోలీస్ అనే బోర్డులు పెట్టేస్తున్నారు. విజయనగరం, పార్వతీపురం జిల్లాల్లో పోలీసుల సోదాలు ఉధృతం కావడంతో ఈ తరహా పందాను స్మగ్లర్లు అనుసరిస్తున్నారని తేటతెల్లమైంది. దాంతో అక్రమ రవాణాను ఛాలెంజ్ గా తీసుకొని తనిఖీల్లో కూడా ఇక సరికొత్త పందా అనుసరిస్తామని పోలీసులు చెబుతున్నారు. కానీ వాళ్ళు నెంబర్ మార్చుకొని తిరుగుతున్నారు.
ఆ నెంబర్ మేము ఇంజన్ చాసిస్ నెంబర్తో తీస్తే ఆ నెంబరు UP65 NT2143 అని చెప్పేసి అది యూపీ రిజిస్ట్రేషన్తో వెహికల్ అండి. అలాగే ఏదైతే వెనకాల బొలెరో పికప్ వ్యాన్ ఉందో ఆ నెంబర్ మన ఆంధ్ర రిజిస్ట్రేషన్ AP39TS7678 అని ఉంది. అందులోనే వేరియస్ నెంబర్ ప్లేట్స్ కూడా మీరు చూడొచ్చు. ఈ నెంబర్ ప్లేట్స్ అన్ని కూడా ఉన్నాయి. అలాగే పోలీస్ అని చెప్పేసి ఒక బోర్డు కూడా పెట్టడం జరిగింది. అంటే పోలీస్ అని పెట్టుకొని వాళ్ళు తిరుగుతున్నారు. నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా ఇటు విశాఖకు అటు ఒడిశాకు భారీగా గంజాయి రవాణా అయ్యే అవకాశం ఉందని పోలీసులు గుర్తించారు. అందుకే నిఘా పెంచాల్సి వస్తోందని చెబుతున్నారు.